జనసేన నాయకుడి ప్రోద్బలంతో నా భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని చెబుతూ ఒక ఇల్లాలు చిన్న పిల్లల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఒక మెయిన్ సర్కిల్లో ప్రధాన కూడలిలో నిరవధిక నిరాహార దీక్షకు దిగడం చాలా బాధాకరం. విషయం ఏంటంటే ఆమె ఏమంటారు అంటే, జనసేన నాయకుడి ప్రోద్బలంతో నా భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, నా భర్తను నాకు కాకుండా చేసిన వ్యక్తులను శిక్షించాలి అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన చందనాల ఉమాదేవి అనే మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులతో, అంటే కూతురు, మనవరాలు, చిన్నపిల్లలు ఉన్నారు, కుటుంబ సభ్యులతో కలిపి సోమవారం పెంటపాడు ప్రధాన కూడలిలో నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. ఒక టెంట్ వేశారు, పెద్ద కూర్చున్నారు ప్రధాన కూడలిలోనే. ఆమె ఏమంటా విషయం, ఇద్దరు కుమార్తెలట వాళ్ళకు. పెద్ద కుమార్తెను భీమవరం సమీపంలోని గొల్లవాని తిప్ప గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారట. కూతురు కాపురంలో ఇటీవల గొడవలు వచ్చాయట. సర్దుబాటు చేసేందుకు వీళ్ళు ఫిబ్రవరి 1వ తేదీన గొల్లవాని తిప్పకి వెళ్ళారట. వాళ్ళ అల్లుడి కుటుంబ సభ్యులు వాళ్ళపై దౌర్జన్యం చేశారట. వాళ్ళకు మద్దతుగా జనసేన నాయకులు వచ్చారట. అధికారంలో ఉన్నాం, మీరు హత్య చేస్తే మీ కథ తేలుస్తామని చెప్పి హెచ్చరించారట. ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 2వ తేదీనే వాళ్ళ భర్త చందనాల పెద్ద వెంకటేశ్వరరావు బయటకు వెళ్ళి అతి తక్కువ ఎత్తు ఉన్న ఒక పాకలో చనిపోయారట. అక్కడ ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదు అని, నా భర్తను హత్య చేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారని, ఈ ఘటనకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించి మా కుటుంబానికి న్యాయం చేయాలని చెబుతూ ఆమె నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. దారుణం. ఏం జరిగిందో తెలియదు కానీ మరి జనసేన నాయకుల ప్రోద్బలం అని అంటూ ఉన్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా సీరియస్గా విచారణ చేసి ఒకవేళ నిజంగానే ఏమైనా కాంట్రవర్సీస్ ఉంటే వాటిని అయితే తేల్చాల్సిన బాధ్యత అయితే పోలీసుల మీదే ఉంది కదా.